అందరికీ మరణాతండి. మహాపరిశుద్ధులకు ప్రభువారు తన పరిశుద్ధమైనటువంటి కృపను మనందరికీ ప్రేమతో ప్రసాదించి ఫలవంతమైనటువంటి బ్రతుకులు మనకు దయచేయునుగాక. ఆమె. ప్రియమైన స్నేహితులారా, దేవుడు సర్వశక్తివంతుడు, ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన ఆది అంతము లేనివాడు. ఈ భూమిని తనకు పాదపీఠముగాను, ఆకాశమును తనకు సింహాసనముగాను, ఆకాశ మహాకాశములు పట్టజాలని మహా తేజస్సును ఆయన కలిగిన వారై ఉన్నారు. ప్రియులారా, అట్టి మహిమాస్వరూపుడగు దేవుని దేవదూతలే సంపూర్ణముగా ఆరాధించలేరు. దేవదూతలు పరలోకమందు దేవుని ఆరాధిస్తున్నప్పటికీ సంపూర్ణమైనటువంటి స్థితి లేదు అక్కడ. ప్రియులారా, అందుకే తన పోలికలో ఉన్నటువంటి మానవులు ఆరాధించాలని దేవుడు ఆశపడ్డారు. ప్రియులారా, మనము దేవుణ్ణి ఆరాధిస్తే దేవుడు మనకి ఏమిస్తారు అన్నట్లయితే ఆశీర్వాదం ఇస్తారు. మరి ఆశీర్వాదం ఏం చేసుకుంటాం అంటే, ఆశీర్వాదం ఉన్నవారు ఆయన రాజ్య సింహాసనం దగ్గరకు వెళ్ళగలరు. ఆయన సిద్ధపరిచినటువంటి స్వాస్థ్యాన్ని అందుకోగలరు. ప్రియులారా, అందుకే భూమి మీద మానవుడు జీవించినప్పుడు ఆశీర్వాదం పొందుకోవాలి. ఇది ప్రభు అయిన క్రీస్తుని బట్టి అనుగ్రహించబడుతూ ఉంటుంది. ప్రియులారా, సర్వోన్నతులకు దేవుడు ఆయా కాలముల యందు భక్తులకు ఆయన కనబడుతూ వారిని ఎంతగానో ప్రేమిస్తూ వారితో మాట్లాడుతూ వాగ్దానాలను ఇస్తూ ఆశీర్వాదాలను ఇస్తూ ఎన్నో ధన్యతలతో తృప్తిపరిచిన వారై ఉన్నారు. అలాగే ఈ సమయంలో మహారాజైన దావీదుని గురించి దేవుడు పలికిన ఒక మాటను విందాము. ప్రియులారా, కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనమును మనం చూసినట్లయితే, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను అని సర్వోన్నతుడైనటువంటి దేవుడు రాజైన దావీదు గారితో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు తన దృష్టిని దావీదు గారి మీద ఉంచెదనని, దావీదు గారికి ఆలోచన చెప్పేదను అని ఆయన సెలవిస్తూ ఉన్నారు. ఇక్కడ అనగా దేవుడు ఆలోచన చెబుతున్నారు గనక ఆయన ఆలోచనకర్త. దేవుడు ఇక్కడ నరుని మీద తన దృష్టిని ఉంచారు గనక ఆయన సమస్తమైనటువంటి జీవరాశుల ఎడల దృష్టి ఉంచుతున్నటువంటి వారై ఉన్నారు. ఈ కడవరి దినాల్లో నీవే కష్టాల్లో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో, ఏ విధమైనటువంటి అనారోగ్యాన్ని బట్టి నువ్వు వేదన పడుతున్నావో, నిన్ను దేవుడు దృష్టించుతున్నాడని మర్చిపోవద్దు. నీకు ఆలోచన చెప్పడానికి వస్తున్నారు. నీ ఆలోచన వ్యర్థమే, కానీ ఆయన నీకు చెప్పేటటువంటి ఆలోచన నిన్ను ఆ కష్టాల నుంచి, ఆ జబ్బుల నుంచి, ఆ శోధల నుంచి, ఆ అప్పుల నుంచి, ఆ అవస్థల నుంచి విడిపిస్తుంది. ప్రియమైన స్నేహితులారా, ఆయన ఆశ్చర్యకరుడు గనుక ఆశ్చర్యకరమైన ఆలోచనలే నీకు ఇస్తారు. ఆనాటి రాజైన దావీదు గారికి దేవుడిచ్చిన ఆలోచనలను బట్టే కదా రాజ్యాన్ని చక్కగా నిలబెట్టుకోగలిగారు. ప్రియమైన స్నేహితులారా, గొర్రెల దొడ్డిలో గొర్రెలను కాసుకుంటూ ఉండేటటువంటి దావీదును దేవుడు ఆలోచన చెప్పి దృష్టించి ఘనమైనటువంటి వ్యక్తిగా నిలవబెట్టారు. ప్రియులారా, నీ మీద దేవుని దృష్టి ఉన్నప్పుడు దేవుడు నీకు ఆలోచనకర్త అయి నీ బ్రతుకును మారుస్తారు, నీ స్థితిని మారుస్తారు. ప్రియ స్నేహితుడా, నీవు ఆయన వైపు నిరీక్షణ కలిగి చూడవలసిందిగా నేను ప్రభు పేరట నీకు మనవి చేస్తూ ఉన్నాను. అట్టి ప్రభు అయినటువంటి దేవుని దృష్టి మన మీద కుమ్మరించబడినప్పుడు మన కుమ్మరాలన్నీ కూలిపోతాయి, మన బ్రతుకులు సరవుతాయి, సమస్త శోధనలను జయం అనుగ్రహించబడుతుంది. అట్టి ప్రియుడైన ప్రభువుకు మనం చిన్నగా మనవి చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియాతి ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు మా హృదయపూర్వకమైన వందనములు సమర్పణ చేసుకుంటున్నామయ్యా. అయ్యా, నీవు నరులను దృష్టించువాడవు, అలాగే ఆలోచన చెప్పువాడవై ఉన్నావని
లేఖనాలే ప్రభువా సాక్ష్యమిస్తూ ఉన్నాయి. ప్రభువా, ఇదిగో మేము లేఖనాలను గౌరవిస్తూ నీ మాటలను మనసులో భద్రపరుచుకుంటూ మనసారా నిన్ను వేడుకుంటూ, ప్రభువా, ఈ లోకంలో నీ తట్టు చూస్తున్న ఈ బిడ్డలు, దిక్కుతోచన నీ బిడ్డలు, శోధనలో, వేదనలో, వ్యాధిలో, బాధలు నలుగుతున్న నీ బిడ్డలు ఎందరో ఉన్నారు. అట్టి వారికి నీ సహాయం ఇచ్చి వారిని దయతో వర్ధన చేయమని యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణా తండ్రి.